చంద్రబాబుపై ఏపీ సీఐడీ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే అవినీతి కేసుల్లో చంద్రబాబు బెయిల్పై ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దాదాపు 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు. తనపై కేసులు నమోదుతో పాటు అరెస్టులో కనీస నిబంధనలు పాటించలేదని కారణం చూపుతూ కేసులు కొట్టివేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రెజెంట్ ఈ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్లో ఉంచారు. హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ లభించడానికి సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో ఫైబర్ నెట్ కేసులో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. A1 నిందితుడిగా చంద్రబాబు పేరును చేర్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ వేశారు. సిట్ దర్యాప్తులో 121 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తేల్చారు. 19 మంది పైన సీఐడీ కేసు నమోదు చేసింది. A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ ఎండీ సాంబశివరావు పేర్లను నమోదు చేశారు. A25గా చంద్రబాబు పేరును చూపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సమయంలో ఏపీ ఫైబర్ నెట్ అవినీతి కేసు కూడా బయటకు తెచ్చారు. చంద్రబాబు అవినీతి కేసుల్లో వరుసగా ఛార్జ్ షీట్లు వేస్తున్న నేపథ్యంలో నిందితుల పేర్లు మార్చుతూ సీఐడీ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారుతోంది. ఎన్నికల ముంగిట చంద్రబాబుపై పట్టు బిగించేందుకేనన్న టాక్ నడుస్తోంది. చంద్రబాబును A1 నిందితుడిగా, వేమూరి హరిప్రసాద్ను A2గా, సాంబశివరావును A3గా చూపుతూ సీఐడీ దాఖలు చేయడం విశేషం. 3 ఏళ్ల క్రిందట ఒకలా, ఇప్పుడు మరొకలా నిందితులను చూపిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు కేసులో సీఐడీ మళ్లీ స్పీడ్ పెంచినట్లుగా కనిపిస్తోంది.